శిరీష మరణం వెనుక పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఆమెపై రాజీవ్ లవర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రాజీవ్ శిరీష మధ్య ఏదో ఉందనే అనుమానాలను తేజస్విని తెరపైకి తీసుకొచ్చింది. అయితే శిరీష చనిపోయి 3 రోజులైనా, రాజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని 2 రోజులైనా తేజస్విని జాడలేదు. అసలు ఆమె ఎక్కడుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం. అలాంటి తేజస్విని పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు? ఇక పోలీసుల ఎంక్వైరీలో శిరీష హుక్కా తీసుకుందని, ఇలాంటి అలవాట్లు భార్యకున్నాయని భర్త సతీష్ చంద్రకు ముందే తెలీదా? ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే భార్య ఇంటికి రాత్రంతా రాకపోతే ఎందుకు గట్టిగా నిలదీయలేదు? ఉదయం కూడా యథావిధిగా విధులకు ఎలా వెళ్లాడు? వీటన్నిటికీ భర్త సతీష్ చంద్ర సమాధానం మాత్రమే చెప్పాలి. అంతేకాదు, శిరీష్ వ్యవహారం పూర్తిగా భర్తకు ముందే తెలుసుండాలి. శిరీష కూతురు తన తల్లి ఓ కేసు గురించి రోజు మాట్లాడుతూ ఉండేదని చెప్తోంది. శిరీష చనిపోయిన తరువాత ఈ విషయాన్ని ఆమె పదే పదే చెప్పడం బట్టి చూస్తే ఇంట్లోనే తేజస్విని కేసు పెట్టిన విషయం గురించి మాట్లాడినట్టు అర్థమవుతోంది. అయితే భార్య తనతో అన్నీ షేర్ చేసుకుంటుందని చెప్తున్న భర్తకి మరి ఈ విషయాల గురించి తెలియదా? భార్య లొకేషన్ షేర్ చేసినప్పుడు, ఫోన్ కలవనప్పుడు వెంటనే పోలీసులను ఎందుకు భర్త సంప్రదించలేదని కూడా ఆసక్తి పెంచుతోంది. మమ్మీకి ఎవరో మమ్మీ కాల్ చేసి చెప్పేది ఎవరికో నా మీద ఎవరో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అని మమ్మీ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఎవరో తేజస్విని అనే అమ్మాయి పోలీస్ కేసు పెట్టిందంట అమ్మ మీద, అంత విన్నాను. మంగళవారం ఉదయం శిరీష చనిపోయింది. అదే రోజు తన భార్యది అనుమానాస్పదమైన కేసుగా ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు బుధవారం వరకు ఎందుకు ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేదు? కాల్ డేటా ప్రకారం వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంతేకాదు, కేసు క్లిష్టంగా కనిపించినప్పుడు ఎస్ఐ మరణం వరకు అసలు విషయాన్ని ఎందుకు దాచారు? ప్రభాకర్ రెడ్డి వల్లే శిరీష చనిపోయిందనే వార్త నిన్నటి నుంచి షికారు చేస్తోంది. బ్యూటీషియన్ చావుకు ఎస్ఐ మరణానికి సంబంధం ఉందని కొందరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. అదే నిజమైతే శిరీష చనిపోయిన తరువాత ఎస్ఐని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? విచారణ కోసం అతన్ని ఎందుకు పిలవలేదు? అతని ప్రమేయం ఉంటే అనుమానితుడిగా ఎందుకు ఎంక్వైరీ చేయలేదనేది తెరపైకొచ్చిన మరో ప్రశ్న. సాయంగా ఉంటాడని రాజీవ్ స్నేహితుడు శ్రవణ్ను సీన్లోకి తీసుకొచ్చాడు. కట్ చేస్తే మ్యాటర్ హైదరాబాద్ నుంచి కుకునూరుపల్లికి చేరింది. అంతేకాదు, 24 గంటల్లోనే ఇద్దరూ చావుకు దగ్గరయ్యారు. నాకు బాగా తెలిసిన వాడని శ్రవణ్ చెప్పుకునే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో పాటు స్నేహితుడి ఆఫీస్లో పనిచేసే శిరీష తను చాలించింది. ఈ 2 మరణాల్లో శ్రవణ్ పాత్ర ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారింది. అతను ఎంక్వైరీలో ఏం చెప్పాడనేది ఇంట్రెస్ట్ను పెంచుతోంది. రాజీవ్ గర్ల్ ఫ్రెండ్ తేజస్విని హైదరాబాద్లోని బంజారాహిల్స్లో శిరీషపై ఫిర్యాదు చేసింది. శిరీషను పోలీసులు విచారణకు పిలవడం, తేజస్వినికి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. అలాంటి కేసులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నుంచి వీళ్లు ఎలాంటి సాయం కోరారనేది ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు అంత రాత్రి వేళ కుకునూరు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వీళ్లు వెళ్ళాక ప్రభాకర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎవరికైనా కాల్ చేశాడా? చేస్తే అతనితో ఏం మాట్లాడాడు? శిరీష సోమవారం రాత్రి 8:30కు కాల్ చేసింది. ఆ టైంలో తనకు లేట్ అవుతుందని చెప్పిన ఆమె అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఎందుకు లొకేషన్ను షేర్ చేసింది?
ఆ టైంలో రాజీవ్ శ్రవణ్తో శిరీషకు వాగ్వాదం ఏదైనా జరిగిందా? జరిగితే లొకేషన్ షేర్ చేసేంత టైం శిరీషకు ఎక్కడిది? ఒకవేళ కార్ను కుకునూర్పల్లి దాటిన తరువాత పక్కకు ఆపి ఏదైనా మాట్లాడారా అనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి వ్యక్తిగతంగా మంచి పేరుంది. అతను ఎలాంటి కేసునైనా సమర్థవంతంగా పరిష్కరిస్తాడని అందరూ చెప్తుంటారు. అలాంటి వ్యక్తి ఓ సెటిల్మెంట్ కేసులో ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా? సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఎస్ఐ శిరీష ఆత్మహత్యతో కంగారు పడాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం అతనికి ఎలాంటి ఫోన్ కాల్ వెళ్లలేదు. అలాంటప్పుడు అతని మరణానికి శిరీషకి సంబంధం ఏంటనేది ఇంట్రెస్ట్ను పెంచుతోంది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిపై ఉన్నతాధికారుల వేధింపులున్నాయనేది మరో వాదన. ఆయన బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని కూడా కొందరు చెప్తున్నారు. అదే టైంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి చనిపోయాడని తెలియగానే అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సంతాపాన్ని తెలియచేయటమే కాదు, ఆయన మరణంపై భిన్న కథనాలు వస్తున్న టైంలో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఉన్నతాధికారుల వేధింపులపై పోలీసులు ఎందుకు మౌనం వహించారనేది ప్రశ్నగా మారింది. రెండు మరణాలు, 10 అనుమానాలు, మొత్తం 10 డౌట్స్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి. శిరీష మరణం వెనుక పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఆమెపై రాజీవ్ లవర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రాజీవ్ శిరీష మధ్య ఏదో ఉందనే అనుమానాలను తేజస్విని తెరపైకి తీసుకొచ్చింది. అయితే శిరీష చనిపోయి 3 రోజులైనా రాజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని 2 రోజులైనా తేజస్విని జాడలేదు. అసలు ఆమె ఇప్పుడు ఎక్కడుందనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం. అలాంటి తేజస్విని ఇప్పటివరకు ఎందుకు విచారించలేదు అన్నది పెద్ద అనుమానంగా మారింది. సంచలనం రేపుతోన్న బ్యూటీషియన్ శిరీష మరణంపై ఆమె భర్త అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు మా ప్రతినిధి రవి అందిస్తారు. అనుమానాస్పద రీతిలో చనిపోయిన బ్యూటీషియన్ శిరీష కుటుంబ సభ్యులు ప్రస్తుతం వారిని ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నారు. కూతురు ఒకవైపు నిర్విరామంగా నిన్నటి నుంచి కూడా ఏడుస్తున్నటువంటి సందర్భం, అదేవిధంగా భర్త సతీష్ చంద్ర కూడా చాలా శోకతప్త హృదయంతో ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఆ మరణానికి సంబంధించిన కారణాలు ఏంటి, ఉన్న అనుమానాలు ఏంటి అనే విషయాలు కూడా ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చెప్పండి సతీష్ గారు, చివరిసారిగా మీరు మీ మిసెస్తో ఎప్పుడు మాట్లాడారు? మండే నైట్ 8:40కి మాట్లాడాను. కాల్ చేసింది ఆమె. నేను మా పాప కూడా మాట్లాడాము. నేను రావటం కొంచెం ఆలస్యం అవుతుంది, మీరు భోంచేసి పడుకోండి అని చెప్పింది. అంటే చెప్పిన సందర్భంలో మీరు ఎక్కడున్నారు ఏంటని మీరు అడగడం జరిగిందా? తర్వాత మీకు మళ్ళీ ఎవరి నుంచి ఫోన్ వచ్చింది? మేము భోంచేసి 11 o'clock పడుకున్నాం. కొన్ని పనిలో ఉన్నాను నేను, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పింది. భోంచేసి 11కి పడుకున్నాము. అయితే మార్నింగ్ 4 o'clock నేను లేచేటప్పటికి నా ఫోన్లో ఒక లొకేషన్ షేర్ చేస్తుంది నైట్ 1:48 minutesకి. సో నేను లెగిసిన వెంటనే కాల్ చేశాను ఆమెకి. కాల్ లిఫ్ట్ చేయలేదు ఆమె, పడుకుందేమో అనుకుని ఇంకా నేను మార్నింగ్ 5:30కి నా డ్యూటీకి వెళ్ళిపోయాను. 7 o'clock నాకు పోలీసుల నుంచి కాల్ వచ్చింది, పలానా ఆర్జే ఫోటోగ్రఫీ ఆఫీస్కి ఈ అడ్రస్లో రమ్మని చెప్పి. అక్కడికి వెళ్ళేటప్పటికి మా భార్య డెడ్ బాడీని మంచం మీద పడుకోబెట్టిన పొజిషన్లో పోలీసులు నాకు చూపించారు. అలాంటి సందర్భం చూసినప్పుడు మీకు ఫస్ట్ ఎలాంటి అనుమానాలు కలిగినాయి? అంటే తను సూసైడ్ చేసుకునే ఒక బలహీనటువంటి మనసులో ఉందనుకుంటున్నారా, లేదు మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు సంఘటనా స్థలంలో మీకు ఎలాంటి అనుమానాలు వచ్చినాయండి? నాకు అనుమానం అంటే ఆమె సూసైడ్ చేసుకునే అంత పిరికిదైతే కాదండి. ఆ పరిస్థితులు వాళ్ళు కల్పించారా లేదంటే నిజంగా వాళ్ళు మర్డర్ చేశారా అనేది తెలియదు. అయితే సూసైడ్ చేసుకునే అంత పిరికిది మాత్రం కాదు. పోలీసు విచారణలో మరి మనకి నిజాలు ఏంటి అనేవి బయటకు వస్తాయని అనుకుంటున్నాను.
కంప్లైంట్. మీరు బలంగా చెప్తున్నారు తను అంత పెరిగిది కాదని చెప్పేసి. అంటే బాడీ మీద మీరు ఎలాంటి మార్క్స్ గమనించారు? అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఎలాంటి అనుమానం మీకు అనిపించింది? మర్డర్ జరిగి ఉండొచ్చని మీకు అనిపించింది అంటారు? మేము అనుమానం పడటం సహజంగానే, మాకు ఇది అది అని చెప్పే పరిస్థితి లేదు. ఏం జరిగింది అనేది పోలీస్ స్టేషన్లో పోలీసు విచారణలోనే తెలవాలి. ఆ ఫ్యాన్కి ఆమె బెడ్కి అయితే హైట్ మేజర్ ఇష్యూ అవుతుంది. ఆమె 6 feet హైట్ ఉంటుంది. అంత డిస్టెన్స్లో ఆమె హ్యాంగ్ చేసుకోవటం అనేది అయ్యే పని కాదు. హ్యాంగ్ చేసుకున్నా చనిపోరని నా ఉద్దేశం. పోలీస్ విచారణలో ఏం తెలుస్తుంది? అంటే ఎవరిని అనుమానిస్తున్నారు మీరు క్లియర్గా? పలానా వ్యక్తులు చేసి ఉండొచ్చు, పలానా వ్యక్తులు ఈ విధంగా శిరీష్ని, అంటే గతంలో కూడా ఏమన్నా ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? భయపడటం కానీ, ఏమైనా బెదిరించడం కానీ, కేసులు పెట్టడం కానీ, ఇతరత్ర ఏమన్నా గొడవలు, మిగిలిన వ్యక్తులతో ఎవరితో గొడవలు ఉన్నాయంటారా? నాకు తెలిసినంత వరకు ఆమె ఒకరితో గొడవ పడే మనస్తత్వం కాదు ఆమెది. గొడవలు ఉన్నట్టు కూడా నాకు దృష్టికి ఎప్పుడూ రాలేదు. వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చుండే కాదు. ఏమన్నా ఉంటే నా దృష్టికి వచ్చిండే ఈ పరిస్థితి వచ్చుండేదే కాదని నేను అనుకోవటం. అంటే ఈ తేజుకి సంబంధించి అలా ఎవరైతే ఫోటో స్టూడియో ఓనర్ ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి ఎలాంటి ఏమన్నా గొడవలు ఉన్నాయని మీకు తెలుసా? తేజు కూడా 2-3 సందర్భాల్లో శిరీష మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఆ విషయాలు నాకు ఏమీ తెలియదండి. నా మొదటిసారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇట్లా 15 రోజుల క్రితం మీ మిస్సెస్ వచ్చారని చెప్పి పోలీసులు చెప్పడమే తప్పితే నాకు పోలీసుల నుంచి కూడా 15 రోజుల క్రితం కాళ్ళు వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో అని అనుకుంటున్నాను. పోలీసులు కాల్ చేసి ఇట్లా ఏదో జరిగింది అని, నాకు ఆమె మ్యారీడ్ అని చెప్పగానే మీరు వెళ్ళిపోండి అని చెప్పారంట. సో ఆమె నాకు ఏ విషయం కూడా చెప్పలేదు. తెలిసి ఉంటే నేను ఏమన్నా ఉంటే ఆదుకునేవాడినేమో. అంటే ఏంటంటే 15 రోజుల క్రితం ఏం జరిగింది? తేజు కానీ లేదా శిరీష కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ వరకు ఆ గొడవ వెళ్ళిందంటారు? ఏదో సంథింగ్ ఆ రిలేషన్ విత్ రాజీవ్ అనే అబ్బాయితో రిలేషన్ గురించి ఆ అమ్మాయి అనుమానం పడుతుంది అని చెప్పి గొడవ అయింది. తేజు అనే ఆమె కంప్లైంట్ చేసింది. మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసామని చెప్పి పోలీసులు చెప్పారు. అంతేగాని నాకు శిరీష ఎప్పుడు కూడా ఆ గొడవ గురించి నాకు పోలీసులు చెప్పే వరకు కూడా తెలియదు. ఒకవేళ తెలుసుంటే వేరే రకంగా ఉండేదేమో అని నా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు ఆ శిరీష మీకు ఒక లొకేషన్ మీకు షేర్ చేసింది కదా, ఆ ఫోన్ మీ దగ్గర ఉందా? ఇంకా ఎలాంటి ఏమన్నా వాయిస్ మెసేజ్లు కానీ ఏమైనా ఉన్నాయా? వాయిస్ మెసేజ్లు ఏమి లేవండి. ఓన్లీ ఆ లొకేషన్ ఒకటి షేర్ చేసింది. 148 minutes నైట్ మండే నైట్ 148కి షేర్ చేసిందండి. అంటే తను ఆ టైంలో ఆ ప్లేస్లో ఉన్నది మీకు తెలియజేయడం కోసమే చేసింది. అంటే అప్పటికే తను థ్రెట్లో ఉంది, ఒక భయపడి ఏదైనా డౌట్ ఉండే చేసి ఉండాలని అనుకుంటున్నాను అండి నేను. అందుకే 4 o'clock లెగ్గానే చూసి కాల్ చేశాను. ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. మరి ఏం జరిగిందో, ఆమె ఎప్పుడు చనిపోయింది అనేది కూడా పోలీసులు క్లారిటీగా చెప్పట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటున్నారు. వచ్చాక నిజాలు బయటకు వస్తాయని చెప్పడం పోలీసులు వర్షం. మీకు ఒక్కతే పాప, మీ మిస్సెస్ ఇలా చనిపోయారు. మీరు ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఎలాంటి అంటే మీకు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఎవరి మీద అనుమానం మీకు? నాకు అనుమానం అనేది ఎవరి మీదన్నా ఉండనివ్వండి. ఆమెతో పాటు ఆ నైట్ అంతా రాజీవ్ అనే అబ్బాయి, శ్రవణ్ అనే అబ్బాయి ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఆమెతో పాటు ఉన్నారు, ఆమెతో పాటు ఎక్కడికో ఆ లొకేషన్కి వెళ్ళారు అని. డెత్ అయినాక కూడా ఆమెతో పాటు రాజీవ్ అనే అబ్బాయి ఉన్నాడు. వాళ్ళని విచారిస్తే 100% నిజాలు బయటికి రావాలి. సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తే వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా న్యాయం అంటే మాకు ఎవరు న్యాయం చేయగలిగే పరిస్థితుల్లో మేము లేవండి. ఏం న్యాయం చేయగలరు? చనిపోయినామని తీసుకురాలేరు. ఆ పాప పరిస్థితి చూడండి ఎట్లా ఉంది. చూస్తూనే ఉన్నారు మీరు, ఏడుస్తూనే ఉంది. ఇంకేం న్యాయం చేయగలరు చెప్పండి. ఇప్పుడు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి గారు ఈ గొడవల్లో సెటిల్ చేయడం కోసం ప్రయత్నం చేశారని ఒక ఇది వస్తుంది, ఇలాంటి సమాచారం వస్తూ ఉంది. దీనికి సంబంధించి మీకు ఇప్పటివరకు ఉన్న ప్రాథమికంగా ఉన్న పోలీసులు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఏమన్నా చెప్పడం జరిగిందంటారు మీకు? లేదండి, నాకు పోలీసులు ఏమీ తెలియజేయలేదండి. మేము అడిగితే అది ఎఫ్ఐఆర్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చెప్పగలం అంటున్నారు. దర్యాప్తు వివరాలు ఏమీ మాకు ఇంకా తెలియదు. మీ దగ్గర నుంచి శిరీషకి సంబంధించిన వస్తువులు ఏమైనా తీసుకున్నారా? ఫోన్ కానీ లేదు? ఫోన్ ఇచ్చామండి. ఫోన్ శిరీషకి సంబంధించిన ఫోన్ ఇచ్చాము. ఆమె పెనుగులాడినట్టు ఉన్న బ్యాగ్ నేను ఒక వారం క్రితం ఆమెకి బ్యాగ్ కొని పెట్టాను. ఆ బ్యాగ్ కొత్త బ్యాగ్
చాలా బలమైన పెనుగులాట జరిగితే తప్పితే అది తెగిపోదండి. అట్లాంటి తెగిపోయిన పరిస్థితుల్లో నాకు ఆ బ్యాగ్ కనిపించింది. అది కూడా విచారణ నిమిత్తం పోలీసులకే ఇచ్చాను. అంటే మీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి, అరేంజ్డ్ మ్యారేజా? మీ దాంపత్యం ఎలా ఉండేది? మాది అరేంజ్ మ్యారేజ్ అండి. 13 ఇయర్స్ అయింది. మాకు ఒక 12 ఇయర్స్ పాప ఉంది. అంతా బాగానే ఉండేదండి. మేము గొడవలు పడటం అట్లాంటివి ఏమీ లేవు. ఏమన్నా చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఏమన్నా ఎప్పుడన్నా మామూలుగా వస్తాయి. అట్లా అంతే తప్పితే పెద్ద ఇష్యూస్ జరిగి మేము గొడవ పడటం ఏం లేదండి.